అశోకుడు 268 232 క్రీస్తుపూర్వంలో ఈయన పాలించాడు అశోకుడు, మౌర్య అశోకుడు. ఓకే, సో అశోక అనగా అర్థము దుఃఖం లేనివాడు. అశోక అనగా అర్థము దుఃఖం లేనివాడు. ఓకే, ఇక మహావంశము దీపవంశం అనే సింబల గ్రంథాల ప్రకారంగా అశోకుడు తన 99 మంది సోదరులను చంపి గంగానది తీరాన గజగండమన్ అనే ఒక బావిలో పడేసి చండాశోకుడైనాడు. గంగానది తీరాన గజగండమన్ అనే బావిలో పడేసి తన 99 మంది సోదరులను చంపి పడేసి చండాశోకుడైనట్టు మనకు తెలుస్తుంది. దేని పరంగా? మహావంశం మరియు దీపవంశం అనే సింహాల పరంగా. ఓకే, నెక్స్ట్ ఒక మొగలి పుత్త తిస్సను మాత్రము చంపలేదు. తన తమ్ములలో ఒక తిస్స లేదా మొగలి పుత్త తిస్సను తప్ప మిగతా 99 మంది సోదరులను చంపి ఈయన రాజ్యానికి వచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఈయన యొక్క బిరుదులు దేవనాంపియ ప్రియదర్శి, దేవనాంపియ ప్రియదర్శి. ఓకే, ఇక అశోకుడి శాసనాల్లో లిపిని 1837లో జేమ్స్ ప్రిన్సెస్ చదవగలిగాడు. జేమ్స్ ప్రిన్సెస్ 1837లో చదవగలిగాడు అశోకుని యొక్క శాసనాల లిపిని. ఓకే, దీనివల్ల దేవనాంపియ అనే ఒక పేరు తెలిసింది. దేవనాంపియ అనే ఒక పేరు అనేది తెలిసింది. నెక్స్ట్ 1915 మస్కీ శాసనంలో ప్రియదర్శిని రాజా అశోక అని పేర్కొనడం జరిగింది. అశోకుని ప్రియదర్శిని రాజా అనే ఒక పేరు బిరుదు అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 1915 మస్కీ శాసనం, ఇది బల్లార్లో దొరికింది. ఓకే, ఇక వారసత్వ పోరాటాల తర్వాత అశోకుడు 268 BCలో పట్టాభిషేకం అనేది జరిగింది. ఓకే, అశోకుడు యువరాజుగా ఉన్నప్పుడే అవంతి తక్షశిలను పాలించాడు. యువరాజుగా ఉన్నప్పుడే అవంతి తక్షశిలను పాలించాడు. మంత్రి రథగుప్త సహాయంతో అశోకుడు రాజ్యానికి వస్తాడు. ఓకే, ఇక ఈయన యొక్క తల్లి ఎవరంటే సుభద్రాంగి. సో భార్యలు చూడండి, అసంధిమిత్ర అంటే ఈమె పట్టపురాణి, మొదటి రాణి. ఇక కారువాకి తివరకి తల్లి ఈమె. నెక్స్ట్ తిస్య రక్షిత, అసంధిమిత్ర తర్వాత రాణి ఎవరంటే ఈమెనే. నెక్స్ట్ బోధి వృక్షానికి హాని కలిగించింది ఎవరంటే తిస్య రక్షిత. ఓకే, విదిశ మహాదేవి మహేంద్రుడు సంఘమిత్రుల తల్లి. విదిశ మహాదేవి మహేంద్రుడు సంఘమిత్రుల తల్లి. ఓకే, ఇక పద్మావతి కుణాల తల్లి. ఓకే, ఇక కుమారులు వచ్చేసి కుణాల, తివర, జలౌక, మహేంద్ర. కుమార్తెలు వచ్చేసి సంఘమిత్ర మరియు చారుమతి. ఓకే, ఇక మనుమలు వచ్చేసి దశరథ, సంప్రతి, సుమన. ఓకే, ఇక అశోకుడు నిర్మించిన నగరాలు ఏవంటే శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్, లలితపట్నం, దేవనాపట్నం వచ్చేసి నేపాల్లో ఉంది. లలితపట్నం, దేవనాపట్నం ఎక్కడ? నేపాల్. కొటాన్ మధ్య ఆసియాలో ఉంది. మధ్య ఆసియా. పర్షియా రాజధాని పెర్సిపోలిస్ను పోలిన విధంగా పాటలీపుత్రంలో రాజప్రసాద నిర్మాణం అనేది చేపట్టాడు ఎవరు? అశోకుడు. ఓకే, ఇక ఒకే భాష ప్రాకృతం, ఒకే లిపి బ్రహ్మిలిపి, ఒకే దమ్మ విధానంతో భారత్లో ఐకమత్యంను సాధించిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే మౌర్య చక్రవర్తి అశోకుడు. ఓకే, ఇక కళింగ యుద్ధం 261 BCలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కళింగ యుద్ధం. ఓకే, సో 13వ శిలాశాసనం తెలుపుతుంది. దీని గురించి తెలిపే శాసనం 13వ శిలాశాసనం. సో పట్టాభిషేకం తర్వాత అంటే 9 సంవత్సరాలకు జరిగింది ఇది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? మౌర్య వ్యాపారుల నౌకలను దోచుకున్న నాగతెగలను శిక్షించడం దీని యొక్క ఉద్దేశం. ఓకే, మౌర్య వ్యాపారుల నౌకలను దోచుకున్న నాగతెగలను శిక్షించడం అనేది కళింగ యుద్ధం యొక్క ఉద్దేశం. ఓకే, అయితే ఇది ఎక్కడ జరిగింది? దయానది తీరం ఒడిశా. ఒక ఒడిశా రాజులు ఎవరు? దిమోవలి మహామేఘవాహన. ఓకే, ఇక అశోకుడు గెలుస్తాడు ఇందులో. అయితే ఇక్కడ 1,00,000 మందికి పైగా మరణించారు, చాలా మంది బానిసలైనారు. ఓకే, ఈ యుద్ధం తర్వాత ఈయన యొక్క మనసు కరిగిపోయింది, చిలించిపోయింది అశోకుడి యొక్క మనసు. ఓకే, ఇక 5 సంవత్సరాల తర్వాత ఈయన బౌద్ధ మతంను ఉపగుప్తుని ప్రభావంతో స్వీకరించాడు. ఉపగుప్తుని సహాయంతో ఈయన బౌద్ధ మతంను స్వీకరించాడు. అశోకుని దమ్మయాత్రను గురించి ప్రస్తావించిన గ్రంథం వచ్చేసి దివ్యవదన. అశోకుని దమ్మ అంటే పవిత్రమైన దశ. ఓకే, ఇక 251 BCలో పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు ఎవరు? అశోకుడు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే మొగలి పుత్త తిస్స. ఓకే.